హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీనగర్ ట్రిప్ విశేషాలు, అక్కడ ప్లేసెస్ చూపిస్తాను. అక్కడ ఎలా ఉంది ఏంటి ఆ వెదర్ అనేది చెప్తానని చెప్పే కదా. సారీ అండి, వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల. మీలో యూట్యూబ్ చేసేవాళ్ళు వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు, పక్కన డిస్టర్బెన్సెస్ లేకుండా వాయిస్ ఎట్లా చెప్తారు, నాకు కొంచెం సజెషన్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఒక సలహా అయితే ఇవ్వండి నాకు, ఎందుకంటే కింద పిల్లలు బాగా ఉండడం వల్ల డిస్టర్బెన్స్ బాగుంటుందండి. వీడియో డబ్బింగ్ చెప్దామంటే సౌండ్స్ వేరే వేరే సౌండ్స్ బాగా వస్తున్నాయి. అవి రాకుండా క్లియర్గా డబ్బింగ్ ఎలా చెప్పాలో ప్లీజ్ నాకైతే ఒక సజెషన్ అయితే ఇవ్వండి, ఒక సలహా ఇవ్వండి. దాని ప్రకారం నేను వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయటకైతే ఉంటుందండి. ఎందుకంటే నేను డబ్బింగ్ చెప్దామంటే బాగా డిస్టర్బెన్స్ అవుతుంది నాకు వేరే వేరే సౌండ్స్ వల్ల. అలా రాకుండా ఎలా డబ్బింగ్ చెప్పాలనేది ఒక్క సలహా అయితే ఇవ్వండి. ఇప్పుడు శ్రీనగర్ నుంచి మేము స్టార్ట్ అయ్యి సోన్మార్గ్ వెళ్తున్నామండి. సెకండ్ డే ఈ వ్యాన్లో స్టార్ట్ అయ్యి సోన్మార్గ్. ఫస్ట్ శ్రీనగర్ ఊరంతా కొంచెం గ్రీనరీ లేకుండా ఎండిపోయిన చెట్లతో అట్లా ఉంది కదా. ఇక్కడ నుంచి మొత్తం మంచు కొండలేనండి. ఈ కొండల్లో ఉన్న చెట్లు అన్ని పైన్ ట్రీస్, ఇవి చాలా ఎత్తుగా పెరుగుతాయి. వీటి మీద ఈ మంచు పడడం వల్ల కొండలంతా మంచు కమ్మేసి తెల్లగా ఎంత చక్కగా కనిపిస్తుందో. రెడ్కి రెండు వైపులా ఇలా కొండలు కనిపిస్తూ వ్యూ చాలా బాగుంటుందండి. ఇక్కడ మనం వెళ్ళే ముందు సోన్మార్గ్ వెళ్ళే ముందు మనం వెహికల్లో వెళ్తుంటే స్టార్టింగ్ ఒక దగ్గర అయితే మనకి ఆపుతారు. అక్కడ మనకి ఏమైనా స్వెటర్స్ కానీ గ్లౌజెస్ కానీ ఇవేమన్నా కావాలంటే తీసుకోవడానికి ఇక్కడ ఆపుతారు. అవి తీసుకొని స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకు కంపల్సరీ గ్లౌజెస్ కానీ స్వెటర్స్ ఇవన్నీ ఖచ్చితంగా కావాలి. మనం ఎన్ని తీసుకున్నా అక్కడ వేరే చేంజ్ చేస్తారు, కానీ మనకి గ్లౌజెస్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఇక్కడ నుంచి టన్నల్ అయితే స్టార్ట్ అయింది, సోన్మార్గ్ టన్నల్. ఇది రీసెంట్గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఓపెన్ చేశారు. జనవరి మంత్లో ఓపెన్ చేశారు. మేము ఫిబ్రవరిలో వెళ్ళాం కదా. ఈ టన్నెల్ చాలా ఇయర్స్ పట్టింది కట్టడానికి. 7 కిలోమీటర్స్ అండి ఈ టన్నెల్. దీనివల్ల ఇప్పుడు చాలా సేఫ్ అవుతుంది, జర్నీస్ ఈజీగా రీచ్ అయిపోతున్నారు అవతల ప్లేస్కి. ఈ టన్నెల్ ఉండడం వల్ల మనకి జర్నీ టైం అనేది చాలా సేఫ్ అవుతుందండి. చాలా తొందరగా అయితే అవతల ప్లేస్కి రీచ్ అయిపోవడానికి వీలుంటుంది. అలాగే ఆర్మీ జవాన్స్, సిఆర్పిఎఫ్ జవాన్స్ కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కార్గిల్ వైపు అట్లా వెళ్ళడానికి చాలా తొందరగా రీచ్ అయిపోతున్నారు. పైన ఈ మంచు కొండలు ఎప్పుడు ఇరిగి పడతాయో తెలియదు, ఎక్కువ ప్రమాదాలు అయితే జరిగేవంట. మన ఆర్మీ జవాన్లకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమని ఈ టన్నల్ని అయితే ఏర్పాటు చేశారు, టైం సేఫ్ అవ్వడానికి. అలాగే ఏమన్నా వాళ్ళకి కమెంట్స్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు తొందరగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రీచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని దీన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ మంచు వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, రోడ్డు మొత్తం మంచుతో క్లోజ్ అయిపోతుంది. అలాంటప్పుడు జర్నీకి వెళ్ళడానికి బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ టన్నల్ని ఏర్పాటు చేశారట. 7 కిలోమీటర్స్ కూడా ఇలాగే ఉంటుందండి. ఇప్పుడు ట్రావెలింగ్కి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ టన్నెల్ ఉండటం వల్ల ట్రావెలింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఇంతకుముందు వచ్చినప్పుడు ఒకవేళ రోడ్డు క్లోజ్ అయిపోయినా, మంచు వర్షం పడినా ప్లేసెస్ చూడటానికి కానీ వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవుతుంటారని, అలా ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేదు. ఏ సీజన్లో ఏ టైంలో అయినా చక్కగా ఈ టన్నెల్లో జర్నీ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఈ టన్నెల్ని దాటుకొని మనం అటు సైడ్కి వెళ్ళిన తర్వాత సోన్మార్గ్ మంచుకొండల ప్లేసెస్కి అయితే రీచ్ అయిపోతామండి. ఈ సోన్మార్గ్ మన సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉందంటండి ఆ మంచుకొండలు అనేవి. ఇక్కడ నుంచి ఈ టన్నెల్ దాటుకొని మనం సోన్మార్గ్ మంచుకొండల ప్లేస్కి అయితే రీచ్ అయిపోతున్నాం. టన్నెల్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇది బ్రిడ్జు కింద వాటరు ఉంటుంది, మనకి పైన మంచంతా కరిగి వాటరు కిందకి ఇట్లాగా రీచ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ రోడ్డు చూసారా, మంచుతో కప్పేసి ఉంటే ఎప్పటికప్పుడు అట్లా క్లీన్ చేసుకుంటా రోడ్డు అయితే మంచునంతా పక్కకు జరుపుకుంటూ ఉంటుంది. పైన కొంచెం ఎండ ఉన్నప్పుడు ఆ మంచంతా కరిగి వాటర్ ఆ కొండల నుంచి కిందకి దిగి ఇక్కడ నదిలా ఉంటుందండి, అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఫిబ్రవరి సీజన్ కాబట్టి మంచుతో ఇలా ఉంది. ఏప్రిల్ సీజన్లో వచ్చేటప్పుడు అదంతా కొంచెం వాటర్తో నిండిపోయి వాటర్ ఎక్కువగా ఉంటుందంట, అప్పుడు మంచు తక్కువ ఉంటుంది. ఈరోజు కొంచెం ఎండ ఉండడం వల్ల మనకి వ్యూ అనేది ఇలా ఉంది. మొత్తం ఇట్లా రోడ్ అంతా ఉన్న మంచుని ఇట్లా సైడ్కి ఇట్లా ఎప్పటికప్పుడు సైడ్కి జరుపుకుంటూ క్లీన్ చేస్తూ ఉంటారు. ఎండ వచ్చే కొద్దీ
మంచు అనేది కరుగుతూ ఉంటుంది. కింద మీకు అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి చూడండి, ఆ మంచు అంతా కరిగి అక్కడ వాటర్ ఎట్లా కనిపిస్తున్నాయి మీకు, అక్కడికి వాటర్ అంతా రీచ్ అవుతాయి. ఇక్కడికి వ్యాన్ తీసుకొచ్చి స్టాప్ చేసి దించేస్తారు. ఇప్పుడు వరకు చలి అంటూ తెలియకుండా ఉన్నామండి. ఇక దిగిన తర్వాత చూడాలి, మాకు అసలు ఆ నోట్లోంచి పొగలు వస్తున్నాయి, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. చాలా అంటే చాలా చలి అనిపించింది. అప్పటి వరకు కాశ్మీర్ అంటే చలి తెలియదు అన్నట్టున్నాము. ఇప్పుడు మీకు అక్కడ షెడ్లా కనిపిస్తున్నాయి చూసారా, అక్కడి నుంచి మనకి వాళ్ళు స్టార్ట్ అవుతారు. ఈ దిగుతాం, ఆలస్యం వచ్చేస్తారు. ఫాస్ట్గా రండి 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 అనుకుంటూ ఆ రూమ్లో తీసుకెళ్తారు. మన స్వెటర్స్ ఉన్నా కూడా పైనుంచి కింద వరకు కొద్దిగా ఫుల్గా ఉన్న జాకెట్స్ అయితే వేసేస్తారు. మన షూస్ తీసేసి ఇక్కడ మన సుతార్ పని చేస్తారు చూసారా, టాపీ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళు వేసుకునేటప్పుడు రబ్బర్ షూస్ ఉంటాయి కదా, అవి మనకి వేసేస్తారు. వేసేసి ఇక్కడ ఇవే ఉండాలి అని చెప్తారు. మొత్తానికి ముసుగు దొంగల్లాగా అయితే మొత్తానికి రెడీ చేసి పంపించేస్తారు. ఈ షూస్ లేకపోతే మీ షూస్తో మీరు నడవలేరు, ఈ షూసే వేసుకోవాలి, ఈ డ్రెస్సెసే వేసుకో, మన స్వెటర్స్ ఉన్నాయి ఏ ఉన్నాయి ఇవి మాత్రం మనం ఫస్ట్ టైం వెళ్తాం చూస్తాం కాబట్టి మనకేం తెలియక అన్నిటికీ తలాడిస్తూ ఉంటాము. ఇవన్నీ రెడీ అయిపోయినాక ఇక్కడి నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడ స్టార్ట్ అవుతారు. సార్ మేము పైన 4-5 వ్యూస్ ఉన్నాయి, మేము అక్కడికి తీసుకెళ్తాం మిమ్మల్ని, ఫర్ పే 2000 ఇవ్వండి, 3000 ఇవ్వండి, అక్కడికి అసలు ఫోటోషూట్ తీస్తాం సార్, రీల్స్ తీస్తాం, మీకు సినిమాల్లో చూపించిన విధంగా రీల్స్ చూపిస్తాం అనుకుంటా వెనక్కి వస్తూనే ఉంటారు. ఇక్కడి నుంచి మీరు బార్గెనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ స్నో బైక్ మీద అయితే తీసుకెళ్తారు. వాళ్ళే మనకి మాట్లాడేసుకుంటారు. ఎక్కడికక్కడ కాంట్రాక్ట్ వైజెస్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటారు. పైకి తీసుకెళ్ళి మనకి కిందకి తీసుకొచ్చినట్టు కాంట్రాక్ట్ అయితే మాట్లాడుకుంటారు. మేము 5 జంటలు ఉన్నాం, 10 మంది ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పిన 2000 చెప్పారు. అలా కాకుండా మేము ఇంతమంది ఉన్నాము, ఇంత అయితే ఇస్తాం అన్నట్టయితే మాట్లాడుకొని ఓకే చేసుకొని ఈ స్నో బైక్స్ మీద అయితే పైకి తీసుకెళ్తారు. కొంతవరకే తీసుకెళ్తారు. నడిపేటోళ్ళు బాగానే తీసుకెళ్తారు, కానీ మనకైతే ఎంత దడు ఉంటుందంటే ఈ బైక్స్ మీద వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు కొంత దూరం తీసుకెళ్ళి వదిలేసిన తర్వాత ఈ చెక్క మీద కూర్చోబెట్టుకొని ఇంకొంచెం దూరం అయితే తీసుకెళ్తారు. మేమైతే ఈ చెక్కల మీద కూర్చొని నవ్వలేక వచ్చాము. కూర్చుంటే వాళ్ళు ఇట్లా పైకి ఇట్లా ఈడ్చుకెళ్తూ ఉంటారు. వాళ్ళు పరిగెత్తుకుంటే, కానీ వీళ్ళ కష్టం చెప్పుకోవాలి. ఇంత పైకి మనల్ని కూర్చోబెట్టుకొని లాక్కెళ్తా పై వరకు తీసుకెళ్తారు. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకున్నది ఒక రకం మాట్లాడుకుంటారు, పైకి తీసుకురావడం. కానీ మధ్యలో సపోర్టింగ్ అనుకుంటూ మనల్ని పట్టుకోవడానికి వెనకాల ఒకళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. వీళ్ళ కావచ్చు అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు మేడం కూర్చోండి, సపోర్ట్ కోసం వచ్చాం, పడిపోకుండా కూర్చుంటాం, మేము పట్టుకుంటాం, మీరేం భయపడకండి అనుకుంటా సపోర్ట్ ఇస్తారు. కొంచెం రిలాక్స్ అయ్యి కూర్చుంటాం. పైకి రీచ్ అయిన తర్వాత మీ ఖుషి కొద్ది డబ్బులు ఇవ్వండి, మీకు మేము సపోర్ట్ చేసాం, మీకు పడిపోకుండా తీసుకొచ్చాం అనుకుంటే అక్కడ స్టార్ట్ చేస్తారు. మనం అప్పటి వరకు వీళ్ళ వాళ్ళే వచ్చారని మనం అనుకుంటాం, మళ్ళీ వాళ్ళు సపరేట్ డబ్బులు అడుగుతారు. మనం చేయించుకున్న తర్వాత ఇవ్వకుండా ఉండలేం కాబట్టి ఖచ్చితంగా ఇస్తాం. ఇలా ఎక్కడికక్కడ మనీ బార్గెనింగ్ చేసుకుంటూనే ఉండాలి. వాళ్ళు 2000 అలా చెప్పినప్పుడు ఎక్కువ మంది ఉంటే కొంచెం తగ్గించి అడగడం అట్లా అయితే మాట్లాడుకోవాలి. ఇక్కడ ఈ చిన్న చెక్క మీద కూర్చోబెట్టి వాళ్ళు లాక్కొని తీసుకెళ్తూ ఉంటారు. పైకి వెళ్ళిన తర్వాత కొన్ని ఫొటోస్ అవి తీసుకొని సరదాగా కొంతసేపు అక్కడైతే ఉన్నాము. కింద ఎంత చలి అనిపించిందో, పూర్తిగా పైకి వచ్చిన తర్వాత నిండా ములిగినోడికి చలి లేదంట చూసారా, ఆ విధంగా పైకి వచ్చిన తర్వాత మాత్రం చలి అనేది అనిపించలేదు. కానీ ఈ డ్రెస్సు, ఈ షూస్ ఎలా ఉందంటే మాకు ప్రతి ఒక్కరికి ఆ మూవీలో చెక్క మీద కూర్చోబెట్టుకుని కమల్ హాసన్ మూవీ ఉంటుంది చూసి అది గుర్తొచ్చింది. పైన వ్యూ అయితే ఇలా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగా చలి ఉంటుందని అయితే అనుకున్నాము, కానీ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ వాళ్ళు కూడా మా ఫోన్స్లో ఫొటోస్ అంత నీట్గా రావట్లేదని ఫోటో అతన్ని కూడా మాట్లాడుకున్నాం. ఆయన 4 రీల్స్ అట్లాగే 30 ఫొటోస్ అయితే తీసిస్తాను అయితేనే చెప్పాడు, అవి కూడా మాట్లాడుకున్నాం. ఈ రోజైతే మేము వెళ్ళిన రోజు ఎండ అయితే అలా ఉంది. ఆ ఎండకి వాటర్ మొత్తం కరిగి ఎట్లా అయితే వచ్చిందో చూసారా. అక్కడ ఒక చిన్న అందరం కలిసి వచ్చినందుకు చిన్న రీల్స్ లాగా చిన్న అవి తీసుకొని ఫొటోస్ అవి తీసుకొని కిందకి రీల్స్ అవి కూడా మీకు
వెంటనే అప్లోడ్ చేస్తాను. అది డబ్బింగ్ ఎప్పుడు చిన్న సరదాగా ఫస్ట్ టైం అయితే వాళ్ళు చెప్పినందుకు రీల్స్ కూడా చేసాము. ఇక్కడికి వచ్చినాక చక్కగా కుర్చీలేసి మేడం కూర్చోండి కవా తాగుతారా, చాయ్ తాగుతారా, అది ఇది అనుకుంటా మర్యాదలు చేస్తూ ఉంటారు. అక్కడ పైన చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి. సరే కదా, లేదు మాకేం వద్దనమాట, కుర్చీలు కూడా ఇవ్వరు, తీసేస్తారు. సరే అని చెప్పి నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాము. ఇప్పుడు మా చేతిలో ఉన్న కప్పు ఎంత ఉంది చూసారా? ఈ కప్పు ఇది ఎంత అనుకుంటున్నారు? వాడు 5 రూపీస్ మ్యాగీ తీసి కుక్ చేశాడు, కానీ 80 రూపీస్ తీసుకున్నాడు. వాటర్ బాటిల్ 100 రూపీస్. ఇలా చిన్న చిన్నగా రీల్స్ అయితే చేసుకొని ఈ రోజుకైతే ఇక్కడ ఇట్లా ఎంజాయ్ చేసాం. మా అందరితో వీడియోగ్రాఫర్ తీసిన రీల్స్, ఫొటోస్ అవి కూడా షేర్ చేస్తాను. ఇక్కడ సోన్మార్గ్లో రీజనబుల్ అనిపించింది కొంచెం. ఫస్ట్ సరే మేమే ఇదేమో, మళ్ళీ వాళ్ళే ఎలా అయితే తీసుకొచ్చారో అలాగే ఆ చెక్కల మీద పెట్టుకొని కిందకి తీసుకెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ స్నో బైక్స్లో ఏ ప్లేస్కి అయితే తీసుకొచ్చారో ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర తీసుకున్న ఈ జాకెట్స్, ఆ షూస్ అన్నీ ఇచ్చేసి మన షూస్ మన జాకెట్స్ అవి తీసుకొని రిటర్న్ అయ్యాం. సరదాగా వచ్చిన 5గురు గుర్తుండటం కోసం చిన్నగా ఇట్లా అయితే చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాం. మేము వీడియో చేసినవి కరెక్ట్గా రావట్లేదు, వాళ్ళు చూపించినవి చాలా నీట్గా ఉన్నాయని వాళ్ళతో చిన్న ఫోటోషూట్ కూడా చేయించుకున్నాము. రీల్స్ ఉన్న ఫొటోస్ అవి చాలా బాగా వచ్చినాయి. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, వెంటనే చేస్తాను ఈ వీడియో వెంటనే. కిందకి వచ్చేసాము. కానీ ఈ చెక్కలు లాగే వాళ్ళు అయితే చాలా గ్రేటు. మనల్ని అంత పైకి చెక్కల మీద తీసుకొచ్చారు. రాగానే ఒకరి తర్వాత మీ ఖుషి కొద్ది ఇవ్వండి మేడం, మీ ఖుషి కొద్ది ఇవ్వండి మేడం అనుకుంటా మనీ అయితే తీసుకున్నారు. కిందకు వచ్చిన తర్వాత మనం వాళ్ళ జాకెట్స్ అవి వాళ్ళు కూడా 2-3 అవర్స్ ఉన్నాయి మేము అంతే. పెయిర్కి 2000 అంటే ఫస్ట్ సింగిలే 2000 అన్నారు. కానీ ఇక మాట్లాడుకొని వాళ్ళకు కూడా బార్గెనింగ్ చేసుకొని రేట్స్ అయితే ఇచ్చేసాము. కిందకు వచ్చేసిన తర్వాత ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది. అక్కడ వ్యూ పాయింట్ దగ్గర చిన్నగా ఫొటోస్ దిగాం. అక్కడ ఫోటో దిగటానికి కూడా పావురాన్ని పట్టుకొని దిగితే 10 రూపాయలు, కుందేలు పట్టుకుంటే 20 రూపాయలు. అక్కడ కూడా రేట్సే. చిన్న ఫోటో కోసం పావురం తీసుకుంటే అక్కడ వాళ్ళు పట్టుకొని నుంచొని ఉంటారు. ఈ విధంగా ఈ రోజైతే సోన్మార్గ్లో ఇట్లా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ప్లేస్ అయితే